హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెయిర్ ఫాల్ సమస్య వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. హెయిర్ ఫాల్ అవ్వడమే కాకుండా ఇక జుట్టు అనేది అస్సలు పెరగదు. ఈ చిన్న రెమెడీతో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా జుట్టు సిల్కీగా షైనింగ్గా ఉంటుందండి. చాలా సింపుల్ రెమెడీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ రెమెడీ అండి. వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. దీనికోసం ఒక షాంపూ తీసుకోవాలండి. ఏ షాంపూ అయినా పర్లేదు. నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ కొద్దిగా బాయిల్ అవ్వాలండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు. అదేవిధంగా జుట్టు చిక్కుగా ఉంటుంది కదండి. జుట్టు చిక్కుగా ఉన్నవారు కూడా ట్రై చేయండి. జుట్టు చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ విధంగా హీట్ అవ్వాలి. ఇక ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకోండి. మీరు ఏ కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నా పర్లేదండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు. కొద్దిగా ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మన హెయిర్లో ఇచ్చింగ్ అలా ఉంటుంది కదండి. ఇచ్చింగ్ అలా ఉన్నా కూడా, డాండ్రఫ్ ఉన్నా కూడా చాలా బాగా ప్రివెంట్ చేస్తుంది. కొద్దిగా వైట్ హెయిర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే చాలా దురదగా ఉంటుందండి హెయిర్. అలాంటి ఇచ్చింగ్ని ప్రివెంట్ చేస్తుంది. అదేవిధంగా మన డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుందండి. పసుపు యాంటీబయోటిక్ కదండి. సో మనం పసుపుని యాడ్ చేస్తున్నాం. కాఫీ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే వైట్ హెయిర్ ఉన్న వారికి బ్లాక్గా మారుతుందండి. అదేవిధంగా హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది బాగా మరగాలండి. కాఫీ పౌడర్, పసుపు మనం యాడ్ చేసాం కదండి. బాగా మరగాలండి వాటర్. రోలింగ్ బాయిలింగ్ ఇవ్వాలండి. మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కమెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తాను. అదేవిధంగా ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం షాంపూ యాడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా ఉంటుంది కదండి. అప్పుడు మనము ఇందులోకి షాంపూ యాడ్ చేసుకోవాలి. క్లినిక్ ప్లస్ అని లేదండి. మీకు ఏ షాంపూ అవైలబుల్గా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు నార్మల్గా స్పూన్ లెక్కన యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే షాంపూ డబ్బా ఉంటుంది కదండి. షాంపూ బాటిల్లోది యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక స్పూన్ వరకు షాంపూ తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా ప్యాకెట్ అయితే రూ. 1 ఒక ప్యాకెట్ తీసుకోండి. షాంపూ బాటిల్లో కొలత అయితే ఒక స్పూన్ కొలత తీసుకోండి, సరిపోతుంది. అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం హెయిర్ అంతా కూడాను అప్లై చేసుకోవాలండి. హెయిర్ స్కాల్ఫ్ నుంచి మొత్తం హెయిర్ ఎంత జంప్ ఉందో అంతా కూడా ఇక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకొని 2 అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. 2 అవర్స్ తర్వాత తల స్నానం చేసుకోవాలండి. ఇక ఇలాంటి షాంపూ అవసరం లేదండి. మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కదండి. ఆయిలీ హెయిర్కి అప్లై చేసుకోవద్దండి. ఆయిలీ హెయిర్కి అప్లై చేసుకోకుండా మనం నార్మల్ హెయిర్కి అప్లై చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత జుట్టు బాగా ఆరిన తర్వాత కావాలంటే మీరు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అవుతుందండి హెయిర్ ఫాల్ అయ్యే వారికి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి మంచి రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలని కూడా అడగండి. 100% నేను వీడియో చేస్తానండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.